ఎలైట్ క్రికెట్ లీగ్ చైర్మన్ చామల ఫౌండేషన్ ఫౌండర్ చామల ఉదయ్ చంద్ర రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ 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 సుధీర్. అన్న, ఎలైట్ క్రికెట్ లీగ్ అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందన్న మీకు? ఏం లేదు సుధీర్, చాలా రోజుల నుంచి నాకు ఏదో ఒకటి అన్ని రంగాల వాళ్ళని ఒక చోట కలపాలని ఆలోచన ఉంది చాలా రోజుల నుంచి. అది జనంలోకి ఎక్కువ ఏది పోతుందని ఆలోచించి క్రికెట్ అయితేనే ఒక మతంగా భారతదేశంలో క్రికెట్ అనేది ఒక మతంలా మారింది. అది చెప్పాల్సిన అవసరం లేదు. అదైతేనే జనంలోకి పోతున్న ఆలోచనతో అన్ని రంగాల వాళ్ళని ఒక చోట చేర్చే మా ప్రయత్నం విజయవంతమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు కూడా ఈరోజు 20,000 మంది వచ్చిండ్రు. రేపు కూడా అంత ఎక్కువ మంది వచ్చి మీ దేశం మీద మనకున్న ప్రేమను చాటాలని మనస్ఫూర్తి కోరుతున్నాం. 6 రంగాల వారిని ఒక దగ్గర తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. దాంట్లో మీరు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? ఇక్కడ సక్సెస్ అవ్వడానికి కారణం దేశభక్తి. ప్రతి భారతీయుని మదిలో ఏదో ఒక మూలన దేశభక్తి ఉంటుంది. ఆ దేశభక్తే నా ఐడియాని ఒక చోటకి చేర్చింది. పోలీస్ అధికారులు, కార్పొరేట్ వ్యాపార దిగ్గజాలు, సినీ తారలు, బుల్లితెర తారలు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఒక తాటి మీదకి రావడం అనేది అసంభవం అన్నారు చాలామంది. నాకు ఫస్ట్ డే నేను ఐడియా నాకు వచ్చినప్పుడు. కానీ ఈరోజు మా మొదటి ప్రయత్నంలో చామల ఫౌండేషన్ మొదటి ప్రయత్నంలోనే ఎలైట్ క్రికెట్ లీగ్ ద్వారా ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన తెలంగాణ ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి, తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞత. ఇంతమంది మీకు సపోర్ట్ చేశారంటే వాళ్ళు మీలో ఏం నమ్మారంటారు? కాన్సెప్ట్ ఐడియా ఏంటంటే ఒక భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలకు ఆదుకొని ఒకటే ఒక కాన్సెప్ట్ ఇంతమంది తీసుకొచ్చింది. ఈ 6గురిని ఒకే దాటిపై తీసుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? చాలా ఇబ్బందులైనాయి. ఎందుకంటే ఒకరికి టైం కుదిరితే ఒకరు కుదరదు. అందరూ బిజీ పర్సన్స్ ఉన్నారు, వివిధ రంగాల వారు ఉన్నారు కదా. కానీ సినీ తారలు అయితే పెద్ద ఎత్తున సపోర్ట్ చేసిండ్రు. పోలీస్ అధికారులు సివి ఆనంద్ గారు నాకు మొదటి నుంచి కూడా వెన్నుతోటి ప్రోత్సహించారు. అదేవిధంగా రాజకీయ నాయకులు అందరూ కూడా నన్ను వెన్నుతోటి ప్రోత్సహించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా, నా కుటుంబం, నా సోదరుడు, నా భార్య అందరూ నన్ను వెన్నుతోటి ప్రోత్సహించారు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయింది. మీ మీడియా వారికి కూడా, మహా న్యూస్ వారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. టీవీ స్టార్స్ కానీ, సినీ స్టార్స్ కానీ ఒక 2 రోజులు వాళ్ళని బ్లాక్ చేయడం అనేది మాటలు కాదు. వాళ్ళిద్దరిని సేమ్ డేట్స్లో బ్లాక్ చేస్తే ఇండస్ట్రీ అంతా కూడా అయిపోయినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ తీసుకురావడానికి కారణం ఏంటి? అదే వాళ్ళ గొప్పతనం. నిజంగా అదే చెప్తున్నా కదా, దేశం మీద ప్రేమ ముందు అన్నీ తక్కువే. అందుకే ఈరోజు ఇంతమంది వచ్చిండ్రు. నేను చాలా మంది సెలబ్రిటీస్తో మాట్లాడా. వాళ్ళంతా కూడా అన్నది ఏంటంటే మీరు చెప్పిన మాటకి వాళ్ళ షూటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చారంట. అవునవును, చాలా. ఇప్పుడు తమన్ గారు ఉన్నారు, తరుణ్ గారు, శ్రీకాంత్ గారు, చాలా అంత పెద్ద స్టార్స్ ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ షూటింగ్ 2 రోజులు నీకు బ్లాక్ చేసేస్తున్నాం, దేశం కోసం ఎక్కడ పిలిచినా వస్తామని చెప్పిండ్రు. అన్నట్టుగానే వచ్చిండ్రు, ఆడుతున్నారు ఇప్పుడు. ఇంకొకటి అన్న, ఖద్దర్ అన్న టీంలోంచి 3 డిఫరెంట్ పార్టీస్ నుంచి తీసుకొచ్చి పెట్టారు. అది చాలా టఫ్ కదా, అది ఎలా కుదిరింది మీకు? ఇక్కడ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ముందు రాజకీయాలు పనిచేయలేదు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి ఉన్నారు, బీజేపీ నుంచి ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక్కడ నా ఐడియాని నమ్మి, నా ఆలోచనని నమ్మి ఇన్ని రంగాల వారు ఒక దగ్గర రావడం నాకు చాలా సంతోషం వేస్తుంది. దేశం మీద ప్రేమ అనే ఒక చిన్న ఐడియా భారతదేశం కోసం మన భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల కుటుంబాలకు అండగా ఉంటాం ముందు కూడా. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్లో అమరులైన ఆ మురళీ నాయక్ కుటుంబం కూడా వచ్చిండ్రు, వాళ్ళకు కూడా మేము అండగా ఉంటాం. ముందు కూడా చామల ఫౌండేషన్ ద్వారా, ఈ ఎలైట్ క్రికెట్ లీగ్ ద్వారా ముందు కూడా వివిధ రకాల కాజెస్ తీసుకొని ఎవ్రీ ఇయర్ ముందుకెళ్తాం. చూసినట్టయితే అన్న, మన క్రౌడ్ చూస్తున్నాం, చాలా బాగా సక్సెస్ అయింది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఉంది. దేశం మీద ప్రేమనే అందరినీ ఇడదాకా నడిపించింది. ఈరోజు వర్కింగ్ డేస్, నిజంగా కూడా వర్కింగ్ డే ఇవాళ కూడా, గురువారం శుక్రవారం అయినా ఇంత పెద్ద మీరు చూస్తున్నారు ఎంత పెద్ద మంది వచ్చిండ్రు. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ 6 టీంలో ఆడుతున్నాయి. ఇప్పుడు 3 మ్యాచెస్ అయిపోతున్నాయి. ఏ టీం బెస్ట్ అనిపించింది మీకు? అట్లా బెస్ట్ అంటూ ఏ టీం లేదు. ఎవరికి వాళ్ళు ప్రొఫెషనల్ ప్లేయర్స్ లాగా ఆడుతున్నారు. సినీ తారలు అసలు ఎవ్రీడే వాళ్ళు క్రికెట్ ఆడతారు. పోలీస్ అధికారులు క్రికెట్ అంటే వాళ్ళకి విపరీతమైన పిచ్చి. సివి ఆనంద్ గారు ఎంత బిజీగా ఉన్నా ఒకసారి బ్యాటింగ్ అయినా చేసిపోతా అని చెప్పి దేశం మీద ప్రేమ చూపించారు, ఆట మీద ప్రేమ చూపించిండ్రు. ఆయన నాకు స్ఫూర్తి. ఆయన విధానం, ఆయన స్పోర్ట్స్మెన్ స్పిరిట్ నాకు చాలా నచ్చింది. ఆయన ముందు నుంచి కూడా నాకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 1 టాప్ నాచ్ హిట్ అయింది. సీజన్ 1 బాగా హిట్ అయింది. సీజన్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సీజన్ 2 మేము వైజాగ్లో ప్లాన్ చేసినాం. వైజాగ్లో అనుకుంటున్నాం. మేబీ నెక్స్ట్ 2 monthsలో అయితే అవుతుండొచ్చు.
సో ఆల్ ద బెస్ట్ అన్న, ఇంకా మంచిగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.